Let's all just begin our service with the word of prayer. Let us అందరూ కూడా ప్రార్థించుకుంటే మన కార్యం ప్రారంభిస్తాం. ప్రభానికి వందన స్తోత్రాలు ఇస్తున్నాం. ప్రభా దేవానికి రాజ్యం సాయంకాల సమయంలో మాతో నేను దీవించుకోవాలి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సరే దీవించుకోవాలి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి యొక్క ఆత్మని పరీక్ష ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి యొక్క సర్వీస్ని ప్రభావం ప్రత్యేకంగా దీవించి ఫలపరితంగా చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా యొక్క ఆరాధన ప్రభావ మీకు అర్పిస్తున్నాం. ప్రభావ కావాల్సిన వాళ్ళందరినీ మీ ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ ఇలాంటి ఆటంకాలను ప్రభావ ఆటంకాలన్నీ తొలగించి ప్రభావ మీ యొక్క ఆత్మలని తండ్రి మరి మీ యొక్క సంఘాలలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ మీ నామని గర్భస్థిస్తూ స్థుతిస్తూ యేసు పరిశుద్ధ నంబర్లో ఎదుర్కొన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి సమయంలో మన మధ్య దేవుడు ఉన్నాడంటే ఆయన సన్నిధి మనకి తోడుగా ఉందని నమ్మకంతో విశ్వాసంతో మరి ఆయన కలిసి ఆరాధిస్తాం. హల్లెలూయా. సర్వశక్తుడా ఇది నీడలు నే విశ్రమించెదను. మహోన్నతుడా విచారుడా నే నివసించెదను. సర్వశక్తుడా విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణంకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దీనమెల్లా దేవించు వ్యాధికైనా నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. వెయ్యి మంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ పోయినారు. అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా భయపడను దిగులు చెందను. యెహోవా యేసే నా తోడు నీవే. నే భయపడను నే దిగులు చెందను. యెహోవా యేసే నా తోడు నీవే. యేసయ్యా
మాకు తోడుగా ఉంచు. ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Hallelujah, we praise you, we praise you. నీ కృప తోడుంటే సమస్తము సాధ్యమేసయ్యా. Praise you. హల్లెలూయా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. 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 అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. నాడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నాడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. ఇస్సాకు దేవుడే విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. ఇస్సాకు దేవుడే విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. యాకోబుని విడువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. యాకోబుని విడువక దినదినము హెచ్చించావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. హల్లెలూయా. ప్రభా నీకే వందనాలు. ఆమేన్. మన జీవితాల్లో మనం ఎంత పోరాడినా యుద్ధము యెహోవాదే. ఆమేన్. మన జీవితాల్లో కష్టాలు కన్నీళ్ళు అన్నిట్లో మనం చేరిన చోట్ల నుంచి వెళ్తుంటాం, ఎడారిలో వెళ్తుంటాం. ఇబ్బందులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శారీరక మనమందరం కూడా బాధల్లో వెళ్తుంటాం. కానీ దయచేసి గమనించాలి, దేవుడు మనందరం కూడా యుద్ధంలో పాల్గొంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సో మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము యేసయ్య మీద పెట్టే తప్పకుండా మనని విజయం కలిగిస్తారు. హల్లెలూయా. సో దయచేసి అందరం కూడా యుద్ధము యెహోవాదే. అందరికీ కూడా తెలుసు. గట్టిగా చెప్పండి, కొట్టి దేవుడు మహిమపడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ఎవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలవంతుడా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలవంతుడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మాటలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన. మాటలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన. విశ్వాసమునకు కట్టయిన యేసయ్యా బలవంతుడా. విశ్వాసమునకు కట్టయిన యేసయ్యా బలవంతుడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, వేళ సముద్రము ఎదురైనా. యెరికో గోడలు ముందున్నా, వేళ సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. ఓ యెహోవాయే, యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాయే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. ప్రభా మీకే వందనాలు. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. దేవుడు మన జీవితాల్లో అద్భుత క్రియలు చేయగలగాక. ఆమె మన జీవితాల్లో ఏదైనా చేయగలడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అంటున్నారు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యం చేయగలిగిన ఆయన ఒక్కడే. మనం ఎన్ని మార్గాల్లో మన సొంత ఆలోచనలు కన్నా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలగాక. హల్లెలూయా. జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉండే జీవితం బాటైన పూల కుసుమం. నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము.
వేవేలు నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెంతో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నీతో నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము Hallelujah. We praise you, God. Thank you, Jesus. నీవే లేకపోతే నేను జీవించలేను నీవే లేకపోతే నేను బ్రతకాలేను నీవే లేకపోతే నేను జీవించలేను నీవే లేకపోతే నేను బ్రతకాలేను నన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నీవు వెతికే నీ తోడు కోసం నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము నీవే నా ప్రాణాధారము నీవే నా జీవాధారము దయచేసి అందరూ కొటేషన్లో తీసుకుంటాం. దేవుని కనపడతాం సార్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు. అందరూ కూడా కలిసి దయచేసి బిగ్గరగా నిశ్శబ్దంగా ఉంటుందండి. దయచేసి దేవుని స్తుతులు అర్పిద్దాం. ఎందుకంటే దేవుడు మన స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 ప్రైజ్ యు ఫాదర్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు. మీరు లేని జీవితం మాకు లేదు యేసయ్యా. నీవు లేని క్షణము మా జీవితంలో లేదు యేసయ్యా. మీరే మా జీవం, మీరే మా సర్వము యేసయ్యా. మీరే మా సమస్తము తండ్రి ప్రభువా. నా దేవ నీకే వందనాలు దేవ, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. నీ సన్నిధానంలో తండ్రి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ధన్యతను ప్రభువా ఈ గడియలో ప్రభు మాకు అనుగ్రహింప చేసి ఉన్నారు తండ్రి. ఎంతో మందికి తండ్రి ప్రభు ఈ గొప్ప భాగ్యం లేకుండా ఉన్నారు తండ్రి ప్రభు. నిన్ను తండ్రి ప్రభు ఈ విధంగా తండ్రి
అందరూ కలిసి స్తుతించేటువంటి భాగ్యం లేకుండా బట్ కాకపోతే మాకు ప్రభా అటువంటి స్వేచ్ఛను మా జీవితంలో ఇచ్చి నా తండ్రి ప్రభా అటువంటి సమాధానం మా జీవితాల్లో ఇచ్చి నిన్ను ప్రభా ఆరాధించేటువంటి కృపను నేను గనపరిచేటువంటి ఆధిక్యతను ప్రభా మాకు ఈ క్షణమందు ప్రభా మీరు దయచేసినందుకే నీకే వందనాల దేవా, నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. ఇది యుద్ధము యెహోవాదని ప్రభా మీరు మాట ఇచ్చిన దేవుడు తండ్రి. ఈ క్షణంలో తండ్రి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా ఎలాంటి సమస్యలతో, ఎలాంటి శోధనలతో, ఎలాంటి భారం కలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధానంకి వచ్చినారో నాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఇది యుద్ధము యెహోవాదే అన్నావు తండ్రి. మా భారం మొత్తము తండ్రి మా చిత్త యావత్తులో నీ మీద వేయమన్నావు తండ్రి ప్రభా. మాకు సమాధానం శాంతిని దయచేస్తానన్నావు తండ్రి. ఈ గడియలో తండ్రి ప్రభా మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సమస్యలను, మా సమస్తం చింత యావత్తును ప్రభా మీ సన్నిధానంలో తండ్రి పాదాలు చెంద పెడుతున్నాము తండ్రి. మీ కృపలో తండ్రి ప్రభా మాకు శాంతిని, సమాధానం దయచేసి ప్రభా మీ సన్నిధానంలో తండ్రి ప్రభా సంతోషంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి ప్రభా మాకు కలిగి చేయమని వేడుకొచ్చున్నాము తండ్రి. నేను స్తుతించేటువంటి కృపను మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. కేవలం మేము ఒక్కరు మాత్రమే కాకుండా కుటుంబ సమేతంగా తండ్రి ప్రభా బిడ్డలతో తండ్రి భర్తతో తండ్రి ప్రభా బిడ్డలందరితో కలిసి ప్రభా నీ సన్నిధానంలో తండ్రి ప్రభా ఆరాధించేటువంటి కృపను, ధన్యతను మా అందరికీ కలిగి చేయమని వేడుకొచ్చున్నాం దేవా. నా ఏసీఆ సమయంలో ప్రభు నేను చేసిన చిన్న స్థుతి ఆరాధన తండ్రి నీ పరిశుద్ధ సన్నిధికి చేర్చుకుంటామని ప్రార్థిస్తూ ఏసునామములో కొద్దిగా పలు ప్రార్థించే బ్రతుకులాడు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దయచేసి కూర్చోవాలి. మరి ఈ సమయంలో మనం ప్రార్థన ఆసక్తి చూసుకుంటామండి. మరి ముఖ్యంగా ముందు కొన్ని అర్జెంట్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఒకటి మనందరికీ తెలిసింది, మరి మౌనిక వాళ్ళ మదర్ మరి చనిపోయారు. మరి 2 దినములకు 3వ దినము అయింది. మరి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఎంతగానో మరి ప్రార్థించాము దేవుని చిత్తాన్ని. మరి ఆమె 2 కిడ్నీలు మరి పాడవడం ఉండవాళ్ళని మరి అటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 20 రోజులు హాస్పిటల్లో ఉండి మరి దేవుని సన్నిధానానికి చేరడం జరిగింది. మరి మౌనిక సిస్టర్ గారు మన ఉదయకాల సమయంలో మరి ప్రార్థనలో మరి అవి లీడ్ చేయడమే కాకుండా మరి ఎత్తులు మరి పాటిస్తూ మరి దేవుని సన్నిధానాన్ని ఎంతగానో మరి ఆమె ఉండడం జరుగుతుందండి. మరి ఆమె కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకొని మరి ఆమె సమాధానం మరి దేవుని కృప వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండే విధంగా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి సురేష్ బ్రదర్ మన సంఘానికి వచ్చి వాళ్ళ బ్రదర్కి మరి యాక్సిడెంట్ అయ్యి మన హాస్పిటల్లో ఉండి ఉన్నారన్నారు. మరి ఇంటికి మెసేజ్ చేశారు, ఆయన కొంచెం కోలుకున్నారు. మరి దేవుని కృప వల్ల చెప్పేసి మరి ప్రేయర్ పెట్టి ఉన్నారు. మరి మెసేజ్ మరి దేవుని కృప వల్ల సంపూర్ణ స్వస్థత కూడా అనుభవించే విధంగా మనం ప్రార్థిస్తామండి. అదేవిధంగా ఇంకొక అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే మా కలీగ్ ఒక అబ్బాయి మరి ఆఫీస్లో ఉండగానే మరి హై బీపీతో ఆఫీస్లో పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి అది బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మరి ఆయన కోమాలో వెళ్ళడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకున్నారండి. మరి ఆయన కూడా వారి కుటుంబంలో ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్. మరి ఫాదర్ లేదు, మరి అన్నయ్య కుటుంబాన్ని నడిపిస్తున్నారు. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. అతని పేరు కిరణ్. మరి బ్రెయిన్ స్ట్రోక్తో మరి నిజంగా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. వారి కొరకు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మన సంఘం కొరకు మరి సంఘస్థులు మరి చాలామంది రాలేకపోతున్నారు. వారందరి గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అందరి క్రమపద్ధతిలో అదేవిధంగా కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధానంలో మరి ఆయన స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత అండి. మరి కుటుంబ సమేతంగా మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో వచ్చేటువంటి కృపను ఆయన అనుగ్రహింప చేయాలని చెప్పేసి ప్రార్థన చేద్దామండి. ఆ రిక్వెస్ట్ నేరుగానే గారు మరి ముందుకు వచ్చి ఈ ప్రార్థన ఆసక్తి కొరకు ప్రార్థించాల్సింది కూడా వచ్చింది. సకాలంలో నీ సన్నిధికి వచ్చి నేను వారి సాగిపడే కుటుంబం దయచేయమనిస్తున్నాను. నేను 6 దినాలు కాబట్టి 7వ దినాన్ని నేను స్థుతించే కుటుంబం మాకు అనుగ్రహించమనిస్తున్నాను. నేను ఈ మందిరం పోయినట్టు సమీప తీసుకోవాలి. అటువంటి విధంగా మమ్మల్ని అయినా మీరే తోడుకుంటామనిస్తున్నాను. నేను మాకున్న ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించమనిస్తున్నాను. నేను ఇదిగైనా మౌనిక సిస్టర్ వాళ్ళ మదర్ కోసమైనా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతగానో ప్రార్థించి ఉన్నానైనా మరి నేను ఈ సన్నిధికి నేను చేర్చుకుంటున్నానైనా వారి కుటుంబాన్ని అయినా మీరు ఆదరించమనిస్తున్నానైనా కాబట్టి ఆధారం దయచేయమనిస్తున్నానైనా వారిని మీరు స్థుతించి నేను మనం పెట్టే ప్రయత్నం దయచేయమనిస్తున్నానైనా చనిపోయిన వారి గురించి అయినా నేను మీకు
విడుదల దయచేయమనిచున్నానైనా ఆ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధతను కలిసి కాపాడుతున్నానైనా అలాగే నైనా సత్య కొరకు వారు ప్రార్థిస్తున్నాం తండ్రి తీరణమైనా ఆ బిడ్డనైనా కూడా నైనా ఆలస్యంగా ఉన్నాడు నైనా కోమలకి వాడని ఉన్నాం తండ్రి ప్రభు ఆ బిడ్డనైనా మీరే కాల్చి కాపాడమని అడుగుతున్నాను లేవనెత్తమని అడుగుతున్నాను నా బిడ్డని ఇప్పుడే దర్శించమని అడుగుతున్నాను నైనా నమ్మితే నైనా సమస్తం సాధ్యమన్నా తండ్రి అటువంటి విధంగా బిడ్డనైనా మీరే లేవనెత్తమని అడుగుతున్నాను నైనా నీ సాక్షిపడిగా నేను నిలబెట్టుకోమని అడుగుతున్నాను నైనా అక్కడికి నైనా మీరే తోడుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను నైనా అక్కడికి సంపూర్ణ విడుదల దయచేసినైనా ఇంకా ఎవరైతే నైనా అస్వస్థతతో బాధపడుతున్నారో వారందరికీ నైనా సంపూర్ణ బలం శక్తిని ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను నైనా వారి ఇంకా నీ సరిగ్గా నేను ముందుకు సాధించుకుని దయచేయమని అడుగుతున్నాను నైనా ఈ ఆరాధనంతా నైనా మీరే స్థుతి గంత మేము ప్రభావం ఆరోపించుకుంటారని వెనుకల చెవులు గ్రహించిన వాటిని మాకు దయచేసి విని విడిచిపెట్టువారు కాకుండా నైనా దాని ప్రకారంగా నడుచుకునే కుటుంబం దయచేయమని అడుగుతున్నాను నైనా ఈ సంఘాన్ని కూడా నైనా మీరే దీవించి ఆస్వాదించుకొని అడుగుతున్నాను నైనా రాని బిడ్డలనైనా మరి నైనా రప్పించుకొని అడుగుతున్నాను నైనా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిలో ఉండినైనా నీ ఆశ్చర్యకారం అద్భుతకారమైనా వారి పట్ల జరిగించి నైనా తిరిగి మళ్ళీ నీ సన్నిధికి వచ్చే కుటుంబం దయచేయమని అడుగుతున్నాను నైనా ఇంకా నాయన ఇదిగోనైనా మా ముందు తయారులన్నీ ఖాళీగా ఉన్నాను తండ్రి ప్రభావ నీ ఆత్మ కుమ్మరించి నైనా మాతో మాట్లాడినైనా నైనా దర్శించుకొని అడుగుతున్నాను నైనా వచ్చే వారం కల్లా వచ్చినైనా నీ బిడ్డలైనా నేను స్థితించి మహిమపరిచే గొప్ప తరుణంగా మాకు కలిగిస్తారని యేసు శ్రేష్ఠమైన నామములో చెప్పుకున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ ద ప్రేయర్. మరి మరొకసారి దేవుని నామంలో అందరికీ వందనాలండి. న్యూ స్ప్రింగ్స్ సభ్య సంఘం తరఫున మీ అందరికీ వందనాలు. సో హ్యాపీ టు సీ యూ జ్యోతి ఆంటీ, వెల్కమ్ బ్యాక్. సో గాడ్ బ్లెస్ యూ ఆంటీ. సో మరి మంచి సమయాన్ని మరి దేవుని కలిగి ఉంటారని కోరుకుంటున్నాము. మరి అనౌన్స్మెంట్స్ చూసినట్లయితే మనకు అందరికీ తెలిసినవి ప్రతి సోమవారం నుంచి సమయంలో మరి 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల సమయంలో ప్రార్థనలు, మరి ప్రతి బుధవారం 9 నుంచి 10 గంటల వరకు మరి కూడిక, అదేవిధంగా మరి ప్రతి శనివారం మరి ఉదయకాల ఫాస్టింగ్ ప్రేయర్ మరి ఉదయం 11 గంటల నుంచి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 8 నుంచి 9కి మరి యవనస్తుల కూడిక ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోవాల్సి కోరుచున్నాము. అదేవిధంగా మరి ఎవరికైనా మరి గృహ దర్శనాలు చేసి మరి మీ గృహం కొరకు ప్రార్థించాలని లేదంటే మీ గృహంలో ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నారంటే మాకు తెలియజేసినట్లయితే మేము కలిగి మరి దాని ప్రకారం షెడ్యూల్ చేస్తామండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అదే ఈ సమయంలో మరి కొంత సమయం టెస్ట్ సాక్ష్యాల కొరకు ఇవ్వబడుతుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పుకోదలుచుకుంటే ముందుకు వస్తే మరి కొద్ది 2 నిమిషాల సమయం ఇవ్వబడుతుందండి. ఎవరైనా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటే 10 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. దయచేసి వచ్చి షేర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి. ప్రైజ్ లార్డ్. అంటే థ్యాంక్ యూ. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి మా ఇంటికి వెళ్ళండి. ఆల్మోస్ట్ ఎన్ని టైంలో వెళ్ళాను. అయితే అక్కడ కామన్గా ఉన్న ప్లేస్లో వాషింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. చెట్టు విరిగి పడేసరికి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అప్పటి నుంచి కట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయింది. కొంచెం అమౌంట్ తక్కువ చేసుకొని అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. దేవుడు అన్నప్పుడు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాము. 2 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నుంచి అనుకుంటుంది ఇప్పుడు దేవుడు గొప్పవాళ్ళంటే కొంచెం డబ్బులు అడ్జస్ట్ అయ్యి సో ముందుకెళ్తా ఉంది. అంటే కొంచెం ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఎవరి మంత్ ఒక 10 days అట్లా గ్యారెంటీ వర్క్ అయితే వస్తుంది. సో దాని గురించి పైలట్ వర్క్ కూడా వెళ్తాము. అది కూడా అది వాళ్ళకి మంచి యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు. వాళ్ళ డైరెక్ట్గా అన్నప్పుడు కూడా మంచి కాన్ఫిడెంట్గా ఇదంతా దేవుడు గొప్పగా జరిగిందండి. చాలా వర్క్ లేదని చాలా అసహ్యంగా ఉంది. కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది.
ప్రేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇది ప్రొవైడ్ చేసినప్పుడు దేవుడు ఈ చిన్న సాక్ష్యం అనేది దయచేసి చప్పట్లు కొట్టి ఏర్పరిచింది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉండడానికి ఈ యొక్క సంఖ్య సమయంలో ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మన వాక్యంలో వెళ్దామండి. కార్యం మన జీవితంలో చదువులో రోజులు కాక సో దయచేసి గమనించాలి. మరి లాస్ట్ వీక్ బ్రదర్ సురేష్ 5:30 గంటలకు ఫోన్ చేశాడు. ఆయన సడన్గా మా అన్నయ్య గారు వచ్చారు. అంటే మా అన్నయ్య ఇక్కడే ఉన్నారు, కానీ ఆయన రాపిడో నడిపిస్తున్నట్లేదు. అయితే యాక్సిడెంట్ అయింది. మరి బ్రెయిన్ సర్జరీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి అట్లా మాట్లాడినప్పుడు నేను చాలా చింతించాను. అందరూ లొకేషన్ పెట్టండి, తప్పకుండా వచ్చి దర్శిస్తాం, ప్రార్థన చేస్తాం. అదే టైంలో మరి మార్నింగ్ 6 o'clock ప్రేయర్స్లో కూడా మనం చేయడం జరిగింది. సో బ్రదర్కి చెప్పాను, బ్రదర్ మరి ఎవరైనా సహాయం ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఎవరు లేరు బ్రదర్, ఎవరున్నారా, ఎవరు లేరు అని అన్నారు. సో మరి నేను ప్రార్థన చేస్తాను. నేను అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం చేయండి. అక్కడ తక్కువ ఖర్చు ఉంటుంది. మరి వేరే కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి ఇన్సూరెన్స్ కూడా లేదు బ్రదర్కి. సో చెప్పాను ఇన్సూరెన్స్ లేదు. సో దయచేసి మరి ఆ క్రమంలో అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది. లొకేషన్ పెట్టమన్నాను, అదే టైంలో వస్తాడన్నారు, కానీ పెట్టలేకపోయాడు. సో నేను వెళ్ళి దర్శించవలసింది, లొకేషన్ పెట్టలేదు. సో మరి ఆ బ్రదర్ గురించి ప్రార్థన చేయండి. ఆయన నేను కోరుతున్నాను, ఎందుకంటే కష్టకాల సమయంలో ఉన్నారు, ఇష్ట పరిస్థితిలో ఉన్నారు. సో ఆ బ్రదర్ మరి చూసినట్లయితే మరి ఆ సమాధాన రక్షణ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి సిస్టర్ సుప్రియ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. షీఈస్ నాట్ వెల్. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఎత్తుపడుతుంది. సమయానికి వాళ్ళు రాలేకపోతున్నారు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఎంతోమంది బాధల్లో, దుఃఖాల్లో ఉన్నారు. ఎప్పుడైతే మన దెబ్బ తగులుతుందో ఏమంటాం మనం, అమ్మ అని అంటాం. అవునా? బాధ వచ్చినప్పుడు అమ్మ అని అంటాం. అదేవిధంగా మనం ఎప్పుడైనా కష్టంలో వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తామంటే సంఘ కాపరికి చేస్తూ ఉంటాం. ఇది ప్రతి చోట్ల జరిగేది. మాకు కూడా ఎప్పుడైతే కష్టకాల సమయంలో, లేకపోతే మా తమ్ముడు శిష్యులు మీరందరికీ కూడా తెలుసు, క్లిష్ట పరిస్థితిలో వెళ్ళినప్పుడు మరి యాక్సిడెంట్ అయినప్పుడు మేము కూడా ఎంతోమంది దైవజనులకు చెప్పి ప్రార్థన గురించి విన్నపాలు చేశారు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్, సంఘ ప్రార్థన అనేది. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకు కష్టకాల సమయంలోనే మనము ఏదంటే నాకు కష్టం వస్తే దేవుడితో అడుగుతాను, కష్టం వస్తేనే ఇక్కడ కాల్ చేస్తానని కాదు. ప్రతిసారి కూడా మనము ఒక కుటుంబంగా ఉంటారు. ఆమె మనకి మంచి కాలము, కష్టకాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ టైంలో ఎప్పుడు మనము లోకంలో వెళ్ళినప్పుడు సడన్గా దేవుడు కష్టకాలం నాకు సహాయం చేయమని చేస్తాడా? దేవుడు చేస్తాడా? చేస్తాడు. జీవితకాలం అంతా కూడా మనం లోకంలోనే ఉంటే సడన్గా నాకు కష్టం వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు రా రా రా, అయినా దేవుడి మాట వినుకుంటా మన లోకంలోనే వెళ్తామంటారు. సడన్గా కష్టకాల సమయం వచ్చినప్పుడు దేవుడు కలుపు తెలిస్తే ఒక్కొక్కసారి వింటాడు, వింటాడు. దయచేసి అంటే దేవుడు ప్రార్థన దేవుడు ఆలకించాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం అందరం కూడా దయచేసి గమనించాలి, దేవుడి పట్ల మనము అంటే దేవుడి పట్ల మనము లేజీగా ఉండాలి, మనం ఆసక్తిగా ఉండాలి. అదేవిధంగా మనమందరం కూడా దేవుని యొక్క కుటుంబంలో, సంఘంలో కూడా హాజరవ్వాలి. అలాగే మంచి చెడు అన్నీ కూడా ఎదుగుతాయి. సో సంఘ కాపుల నుంచి కూడా మీ గురించి ప్రార్థన చేస్తారు. అది ఒక జీవన కాదు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రిప్రజెంటింగ్ ఆఫ్టర్ 2 weeks. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎదుగుదానికి మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేస్తున్నారు, దేవాన్ని నడిపించండి. ఆత్మలని ప్రార్థన చేస్తున్నాము. సంఘం కూడా కష్టకాలు చూసినట్టయితే ఒక్కొక్కసారి ఎవరు రాకపోతే నాకు కూడా డిస్కరేజ్మెంట్, నాకు సబ్జెక్ట్ కూడా
చేస్తున్నాము? మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకోవడానికి. కేవలం మేము ఇద్దరమే ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా, ఇంత అవసరమా? ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ సంఘం ఎవరిది? దేవుడు. దేవుడు ఇక్కడ ఉంటాడు. ప్రతి 5:30 గంటలకి మనం స్టార్ట్ చేయాల్సిందే. సో ఆ బాధ్యతతో, ఆ తలపుతో, ఆ యొక్క మోటివేషన్తో దేవుడు ప్రేరణతో మేము చేస్తున్నాం. కానీ మీరందరూ కూడా వస్తే అది ఇంకొక ఎంకరేజ్మెంట్. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి పిలిచారనుకోండి, ఒక ఉపమానం ఉంటుంది బైబిల్లో, తెలుసా మీకు? రాజు అంట వాళ్ళ కొడుకు పెళ్ళికి అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా? వాళ్ళ బంధువులు ఎవరు రాలేదు. వచ్చారా? బంధువులు ఎవరు రాలేదు. మత్తయిలో ఉంటుంది. సో అప్పుడు రాజు నిరుత్సాహపడి ఎవరికి ఇస్తాడు? నా ప్రజలందరినీ కూడా రప్పించుకోండి. సో నిరుత్సాహపడదు దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. సో మీరందరూ కూడా ఇంపార్టెంటే దేవుని యొక్క నామంలో మీరందరూ కూడా సంఘంలో రండి. ప్రతి ఆదివారం రండి. కోరుకున్న వాక్యంలో వెళ్దాము. దయచేసి పరమాత్మ కళ్ళు తీసుకొని ప్రార్థనలో వెళ్దాము. ప్రభావ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా. ప్రభావ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసుని పరిశుద్ధంగా అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి కొత్తదనము అంటే ఇష్టం? కొత్తదనము అంటే ఇష్టం. మనమందరం కూడా చాలా మటుకి నాకు కొత్తది కావాలి అని అనుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే వివాహం అవుతుంటుందో ఒక కొత్తగా వచ్చిన కోడలు ఏమనుకుంటుంది అంటే, నా కొత్త ఇంట్లో అడుగు పెడితే బాగుంటుందని అనుకుంటాం. కొత్త కిచెన్ అంతా కూడా కొత్తదిగా ఉండాలి, పాత సామాన్లన్నీ కూడా వెళ్ళిపోయి నాకు కొత్తది కావాలి అని అనుకుంటారు. అదే తప్పే కాదు, నేను తప్పుగా బోధించడం లేదు, అది మంచిదే. ఎంతమంది అలా అనుకున్నారు? అంటే మీరు అనుకున్నారు వివాహం అయినాక సత్య ఎస్ మీకు కొత్తది, ఒక పాతదంతా పోయి కొత్తది. దేవుడు కూడా మన జీవితాల్లో నేను నీ జీవితంలో కొత్తవి చేస్తాను అని దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. దయచేసి ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. Turn your Bibles to Revelation chapter 21 verse 5. ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనముగా, అది గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, సమస్తమును కూడా దేవుడి నూతన పరుచును అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. చాలా మట్టుకు మనం చూసినట్లయితే మన గత జీవితంలో చేసిన తప్పులకి మనం ఇప్పుడు కూడా బాధపడుతున్నాం. అవునా? మన గత జీవితంలో చేసిన తప్పుకి మనం ఇప్పుడు కూడా బాధపడుతున్నాము. చాలా మందికి ఇది రిలేట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, విష్ ఐ కుడ్ గో బ్యాక్. నేను తిరిగి నా పాస్ట్ టైం మిషన్ పెట్టుకొని ఆ గతంలో వెళ్ళి అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకున్నారు ఎప్పుడన్నా? ఓకే, అనుకోలేదు. నేను ఒకవేళ ఆ తప్పు డిసిషన్ తీసుకోకపోతే మంచిగుండేదేమో అని అనుకున్నారా? డబ్బులు ఇచ్చాము, ఇస్తాడు అనుకొని ఇచ్చాము, కానీ మోసపరిచాడు. మనం వాడిని కాల్ అంటే మనం ఇచ్చి మనం అతన్ని కాలు పట్టుకునే స్థితిలో వచ్చాము. అవునా? కేసు వేయలేము, కొట్లాడలేము, ప్రేమతో ఇవ్వడం లేదు. సో ఆ డెసిషన్ అప్పుడు ఇవ్వకుంటే బాగుండేదేమో అని. ఓకే, దయచేసి గమనించాను. అప్పుడు నా కుటుంబము చెల్లాచెదురులు అయిందే, నేను అలా చేయకపోతే చెల్లాచెదురు అవ్వకపోయిందేమో అని అనుకోవచ్చు. లేకపోతే నేను ఆ బాధ ఇతరులని ఆ మాట అనకపోతే వాళ్ళు బాధపడే వాళ్ళు కాదేమో అని అనుకోవచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళు మనతో మాట్లాడడం లేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మన ముఖం చూడడం లేదు. కానీ అయినప్పటికీ కూడా మన క్రైస్తవులుగా సంఘంలో వచ్చి ముఖంతో స్మైల్ ఇచ్చి అదంతా కూడా చేస్తున్నాం. కానీ మనము వారిని బాధ పెట్టామేమో. సో మనం ఏమనుకుంటామంటే, ఐ విష్ నేను అక్కడికి వెళ్ళి అది మార్చగలనేమో అని మనం అనుకోవచ్చు.
సో దయచేసి గమనించాలి, దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఏమంటున్నాడంటే, మన గత జీవితంలో ఏదైనప్పటికీ కూడా, మనం ఎంత చెడు చేసినప్పటికీ కూడా, మన వల్ల తెలుసో తెలియకనో ఏ తప్పు జరిగినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుడు నిన్ను నూతనపరచగలడు అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. ఆమె దయచేసి గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు దేవుడికి నీ యొక్క హృదయం అర్పిస్తే సమస్తమును కూడా నేను నూతనపరచగలను అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడికి మన జీవితాలని, మన ఉన్న పరిస్థితులని నూతన పరచుగాక అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం చాలా మటుకు మేము ఏమనుకుంటామంటే, ఎప్పుడైతే నేను కొత్త ఇల్లు కొంటానో అప్పుడు నా జీవితంలో కొత్తదనం వచ్చింది అని అనుకుంటాము. లేకపోతే గడిచిన 5 సంవత్సరాల నుంచి వాడుతున్న ఫోన్, సడన్ గా నేను ఐఫోన్ కొన్నాను అనుకోండి, నా జీవితంలో నూతనం కొత్తగా వచ్చింది అని అనుకోవచ్చు. లేకపోతే ఉద్యోగం చేసి నా కొత్త ఉద్యోగం వచ్చింది, అది కొత్తది అనుకోవచ్చు. లేకపోతే కొత్త సంబంధాలు, నేను వివాహము చేసుకున్నాను, ఇప్పుడు ఒకలాంటి భార్య భర్త యొక్క కలియుకులను వెళ్ళాను, కొత్త రిలేషన్షిప్. లేకపోతే గత సంవత్సరంలో గత ఏడాది టీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కొత్త పరిపాలనలో ఉన్నాము అని మనము గ్రహించాలి. అదేవిధంగా కొత్త ఎడ్యుకేషన్, ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు నేను డిగ్రీకి వెళ్తున్నాను, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నేను పై చదువులు చదువుతున్నాను, ఒక కొత్తదనము అని మనం అనుకోవచ్చు. కానీ దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా లోకపరమైన కొత్తదనము అని మనం చూస్తుంటాము. కానీ దయచేసి గమనించాలి, కానీ దేవుడు ఏమంటాడంటే, మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడా ఇల్లు, ఫోన్, ఉద్యోగం, లేకపోతే సంబంధాలు, లేకపోతే ప్రభుత్వము, లేకపోతే చదువు మనకి కొత్త జీవితం ఇస్తుంది అని అనుకుంటాము. కానీ ఇది తప్పు సహోదరులారా. దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా లోకపరమైనవి, కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను నీకు కొత్త హృదయాన్ని దేవుడు మనకిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు మన హృదయంలో కొత్తదనము చేస్తున్నాడు, అంటే మన హృదయాన్ని కొత్తదిగా చేస్తున్నట్టు దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. చాలా మట్టికి మనం ఏమనుకుంటామంటే, మనం కేవలము ఏమనుకుంటామంటే, కేవలము మెటీరియలిస్టిక్, లోకపరమైనవి ఆస్తులు అవి మనకి కొత్తదనం ఇస్తాయి అనుకుంటాం. కానీ దేవుడు దాని గురించి మాట్లాడడం లేదండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు కొత్త హృదయాన్ని ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఇమాజిన్, దయచేసి గమనించండి, మనము కొత్త ఇల్లు కొంటామా అంటే, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, పాత ఇల్లు సెకండ్ హ్యాండ్ కొంటాము, కానీ అది మనం కొత్తది. పాత ఇల్లు మనం పెయింట్ చేసినప్పుడు అది కొత్తదిగా మారుతుంది అని అనుకుంటాము. మనం ఏం చేస్తామంటే, పాత సోఫాలు మారుస్తూ ఉంటాం, అది కొత్తదిగా అనుకుంటాము. కొంతమంది ఏం చేస్తారంటే, విండోస్ చేంజ్ చేస్తూ ఉంటారు, విండోస్, అది కొత్తదనము అని అనుకుంటారు. కానీ దయచేసి గమనించాలి, మన ఇల్లుని సెకండ్ హ్యాండ్ కొన్నా అది సెకండ్ హ్యాండ్, మనం ఫస్ట్ హ్యాండ్ కొన్నా అది కొన్ని రోజుల తర్వాత అది కొత్తదనం పోతుంది అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా గోడలకి పెయింట్ వేసినా, లేకపోతే ఫర్నిచర్ మార్చినా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుందంటే, ఆ గోడల్లో క్రాక్స్ రావడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో దయచేసి గమనించాలి, దీని యొక్క ఉదాహరణ ఏంటి, మన క్రాక్స్ని మళ్ళీ సిమెంట్ వేసి పెయింట్ చేసినా అది ఎక్కడో ఒక దగ్గర అది ఏం చేస్తుంది, క్రాక్స్ వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు కావాలని అక్కడ పెయింట్, అక్కడ నువ్వు ప్యాచ్ చేయడం కాదు, నీ యొక్క పునాదిని నూతన పరుచుకుంటే నీ మొత్తం ఇల్లు కూడా దృఢంగా అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో ఈ యొక్క సాయంత్రకాల సమయం దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క పునాది నువ్వు సరిగ్గా నిర్మించుకోవాలి, ఆ నూతన పరుచుకుంటే మొత్తం ఇల్లు కూడా నూతన పరచబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. చాలా మంది కొత్తదనంగా ఏం చేస్తారు అంటే, ఇక్కడి నుంచి అక్కడ మారిపోతే నేను కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నానని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, కావాలని ఉద్యోగాలు మారుస్తారు, అమ్మ నాకు కొత్తదనం వచ్చింది అని ఊహించుకుంటారు. కొంతమంది రిలేషన్షిప్స్ని చేంజ్ చేసుకుంటారు. చాలా మందికి కొత్త ఫ్రెండ్స్ని, అరే ఇంకా బోర్ అయిపోయింది, కొత్తదనం కావాలని కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటారు, అది వాళ్ళకి కొత్తదనం ఇస్తుంది అని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక సంఘంలో ఉంటారు, ఇంకొక సంవత్సరం ఇంకొక సంఘానికి వెళ్తారు, కొత్తదనం ఇస్తుంది, ఇక్కడ ఇంకా పెద్ద చర్చ్ కాదా, ఇంకా నేను ఆశీర్వదింపబడతానేమో అని అనుకొని వెళ్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, కానీ
దయచేసి గమనించాలి, అలానే ఉంటాం మనము అలానే ఉంటాము. సంఘము మారిస్తే మనము మార్చబడుతున్నాము అని అనుకోవద్దు. మనం ఒక స్థలంలో నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళిపోతే మేబీ వాతావరణం చేంజ్ అవుతుంటుంది, కానీ మనము మారుస్తున్నాము అని కాదు. అక్కడ మనము ఉద్యోగాలు మారుస్తున్నాము అనుకోండి, మేబీ అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, కానీ నువ్వు పని మాత్రము చేయవలసిందే. సో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మారుస్తే నీ యొక్క హృదయం మార్చబడదు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క హృదయము దేవుడికి అనిపించి ఆయనని నువ్వు మార్చమంటావో అప్పుడే నువ్వు నూతన పరచబడతావు అని అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో దేవుడు ఏమంటాడంటే, నువ్వు కేవలము బయటనే పెయింట్ వేసుకుంటే నువ్వు మార్చబడలేవు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పునాదిని గట్టిగా చేసుకుంటావు, దృఢంగా చేసుకుంటావో అప్పుడు నువ్వు నూతన పరచబడతావు. సో జీసస్ కేమ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్. మన యొక్క హృదయాన్ని మార్చడానికి దేవుడు వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆది కాండంలో సమస్తము కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని మనం గ్రహించుకోవాలి. ఆది కాండంలో ఎలాంటి వాతావరణం ఉండేది? అక్కడ ఈ బాధలు లేవు, కోపాలు లేవు, అక్కడ మానసిక రోగాలు లేవు, శారీరక రోగాలు లేదు, అక్కడ మరణము లేదు అని మనం చూస్తుంటాము. అక్కడ కన్నిటి బొట్టు లేదు, అక్కడ భయము లేదు. ఆది కాండంలో అక్కడ షేమ్, సిగ్గు, మొహమాటము కూడా లేదు అని మనం చూస్తుంటాము. కానీ ఎప్పుడైతే పాపము మనుషుల్లో వచ్చిందో అప్పుడు ఏమైపోయిందండి? ఎవ్రీథింగ్ బ్రోక్, సమస్తము కూడా విడిచివేయబడింది అని మనం చూస్తుంటాము. ఆ యొక్క సృష్టి శపించబడింది అని మనం చూస్తుంటాము. సంబంధాలు విరిగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత మానవుల యొక్క హృదయము సెల్ఫిష్, మనమందరం కూడా సెల్ఫిష్ మోటోతో ఉన్నాము అని మనం చూస్తుంటాము. మరణము లోపలికి వచ్చింది, మనం మరణిస్తున్నాము. దాని తర్వాత మనం నొప్పిని అనుభవిస్తున్నాము, మనము భయాన్ని అనుభవిస్తున్నాము. సో దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా పాపం వచ్చినప్పటికీ కూడా దేవుడు మానవుల్ని తృణీకరించలేదండి. దేవుడు మానవుని శపించాడు, కానీ వారిని చంపివేయలేదు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించండి, ఏదైతే మనం కోల్పోయిందో దేవుడు మళ్ళీ తిరిగి తన యొక్క సొంత ఏదైతే మనము రిలేషన్ కోల్పోయామో దేవుడు మళ్ళీ తిరిగి అదంతా కూడా దేవుడితో ఏకముగా చేయడానికి దేవుడు వచ్చినట్టు మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, దేవుడి యొక్క సాయంత్రకాల సమయంలో మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను సమస్తమును కూడా నూతన పరుస్తున్నాను, అన్ని కూడా నేను నూతన పరుస్తున్నాను అని దేవుడి యొక్క వాక్యం సెలవు చేస్తుంది. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్, ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. దయచేసి చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. చూడండి, సమస్తమును నూతనముగా చేస్తున్నానని దేవుడు అంటున్నాడు. సమస్తమును నేను అన్ని. సో ఇక్కడ దేవుడు ఈ విధంగా అంటలేడు, నేను సమస్తమును కూడా నూతన పరుస్తున్నాను అని అక్కడ రాయబడుతుంది. దేవుడు ఈ విధంగా రాయడం లేదు. ఏంటంటే, నేను కొన్ని కొత్తగా చేస్తాను అని దేవుడు అక్కడ రాస్తలేడండి. నేను కొన్ని కొత్తవిగా చేస్తాను అని అక్కడ రాయబడలేదు. సమస్తమును కూడా నూతన పరుస్తున్నాను అని దేవుడు అక్కడ రాస్తున్నాడు. సమస్తమును అంటే ఏంటి? మనం పడే బాధలు, మన కష్టము, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, మనం ఆఫీస్లో ఇబ్బందికరంగా ఉంటున్నామా, మనము ఎలాంటి అవమానపాలు పడుతున్నామా, అవి గోయింగ్ త్రూ షేమ్, టెరబుల్ పెయిన్. దయచేసి గమనించాలి, అన్నింటిలో నుంచి కూడా దేవుడు మనకి విముక్తి చేసి మనని నూతన పరుస్తున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. సో దయచేసి గమనించండి, దేవుడు ఇక్కడ నూతన పరుస్తున్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు రిస్టోర్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఏంటంటే పునరుద్ధరణ చేస్తుంటాడు. గాడ్ రిస్టోర్స్ అని మనం చూస్తుంటాము. దేవుడు రిడీమ్ అంటే మనని ఆ యొక్క పాపాల నుంచి మనం విముక్తి చేస్తుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఆయన మనని మారుస్తూ ఉన్నాడు. నూతన పరచబడడం అంటే పాతది కూడా కొత్తదిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నట్టు దేవుడి యొక్క వాక్యము సెలవు చేస్తుంది. మనం నూతన పరుస్తున్నట్టు మనం చూస్తుంటాము. సో ఇక్కడ న్యూ అంటే మీనింగ్ ఏంటి మనం తెలుసుకోవాలి. ఏంటంటే హీబ్రూలో న్యూ, గ్రీక్లో న్యూ అంటే కైనోస్ అని అంటారు. గ్రీక్లో న్యూ కొత్తది అంటే కైనోస్ అని అంటారు. కైనోస్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సంథింగ్ న్యూ ఇన్ టైమ్, అంటే ఆ యొక్క కాలంలో నూతన పరచబడము
అర్థము. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్త ఫోన్ కొన్నానా, అది కొత్తది. కొత్త షర్ట్ వేసుకున్నానా, అది కొత్తది. కొత్త బిల్డింగ్ నిర్మించానా, అది కొత్తది. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరండి. నూతన పరచబడడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కైనోస్ అంటే న్యూ ఇన్ క్వాలిటీ. కొత్తది క్వాలిటీలో ఉండాలి. నాట్ ఓన్లీ న్యూ, బట్ ఆ క్వాలిటీగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క నూతన పరుస్తున్నాడో, ఆయన సమస్త కేవలం ఒక పార్ట్లోనే కాకుండా దేవుడు మన అందరినీ 100% నూతనంగా చేస్తాడు. అది దేవుని యొక్క వాంఛ. దేవుడు ఆ విధంగా చేస్తుంటాడు మన జీవితంలో అని మనం తెలుసుకోవాలి. సో గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ us కంప్లీట్లీ, నాట్ జస్ట్ ఎ పార్ట్ అని మనం తెలుసుకోవాలండి. సో ఏ విధంగా ఉంటామంటే, మనం ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా మనం జీవిస్తూ ఉంటాము. ఇంతకు ముందు హృదయం కంటే ఇప్పుడు దేవుడు నూతన పరిస్తే నేను బెటర్గా ఉంటాను అని, అది ఇట్స్ ఎ బెటర్ అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయం, జస్ట్ ఇమాజిన్ బటర్ఫ్లై. మనమందరం కూడా ఆ బటర్ఫ్లై మన అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ప్రాసెస్లో వెళ్తుంది అని మనకు తెలుసు. ఫస్ట్ అది కుకున్గా ఉంటుంది, దాని తర్వాత ఒకలాంటి క్యాటర్పిల్లర్ లోపల ఉంటుంది. దాని తర్వాత అది ఏం చేస్తుందంటే బాగా కొట్టుకుంటుంది లోపల క్రాస్ చేస్తుంది. దాని తర్వాత స్లోగా అది బయటికి వచ్చి ఎలా మారుతుంది, అది ఒక రెక్కలు వచ్చి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా అది ఎగురుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ. మన జీవితాలు ఆ కుక్కున్ లాగానే ఉండొచ్చు, ఎగిరే పక్షులుగా లేకపోవచ్చు, లేకపోతే లోకము మన రెక్కలని ఇరివేయించవచ్చు. కానీ దయచేసి గమనించాలి, దేవుడు ఎప్పుడైతే మనకు ముడతాడో అప్పుడు మన పక్షిరాజు వల్ల ఎగురుతామని దేవుని యొక్క వాక్యం సర్వ చేస్తుంది. అలాంటి దేవుడు మన దేవుడు అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనం ఆ క్యాటర్పిల్లర్ని చూస్తామో, అది నువ్వు ఎప్పుడైనా ఎగరగలవా అని మనము మనము క్వశ్చన్ చేస్తుంటాం దాన్ని, నువ్వు ఎప్పుడైనా ఎగరగలవా అని. కానీ దయచేసి గమనించాలి, దేవుని యొక్క ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, దేవుడు ఎలా మారుస్తాడంటే అది మొత్తము కూడా అది ఏం చేస్తుందంటే ఒకలాంటి ఆ షెల్లో బందీ అయిపోయి అది ఏం చేస్తుంటుంది, తెల్ల దారంతో కట్టుకొని ఒక రౌండ్గా మారి దాని తర్వాత లోపల నుంచి ఒక కొత్త జీవితము స్టార్ట్ అవుతున్నట్టు మనం చూస్తుంటాము. సో ఆ విధంగా దేవుడు మారుస్తూ ఉంటాడని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, నా యొక్క వివాహము చెడుగా ఉందా, దయచేసి గమనించాలి. మనం ఏమనుకుంటామంటే, నా యొక్క వివాహం బాలేదు ప్రభా, నన్ను ఇక్కడ తీసుకొని వెళ్ళిపో అని ఆ విధంగా ప్రార్థన చేస్తాము. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ హృదయం మార్చుకో ఫస్ట్, అప్పుడు నువ్వు ఎక్కడున్నా సరిగా అయిపోతాయని దేవుడు అంటాడు. చాలా మంది ఈ విధంగా ప్రార్థన చేస్తారు, నాకు కఠినమైన బాస్ ఉన్నాడు ప్రభా, నేను ఉద్యోగం చేయలేదు, నా టీం మెంబర్స్ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు అని అనుకుంటాం. అవునా? చాలా మంది ఈ కాలంలో పాలిటిక్స్, అదేవిధంగా మనం తొక్కివేసే ఆ యొక్క ప్రాసెస్లో మనం ఉంటూ ఉంటాము. సో దయచేసి గమనించండి, మనం ఎలా ప్రార్థన చేస్తామో, నా బాస్ని తీసుకుపో ప్రభా, లేకపోతే నన్నే ఇక్కడికి వెళ్ళి తీసుకుపో అని అలాంటి ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడు ఏమంటాడు అంటే, యు చేంజ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయం మార్చుకో, అప్పుడు నూతనపరచుకో, అప్పుడు అంతా కూడా కొత్తదిగా కనిపిస్తూ ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నా కుటుంబాన్ని మార్చేస్తాను అని అనుకుంటాము. కానీ దయచేసి గమనించాలి, కుటుంబాల్లో నా తల్లి నా మాట వినడం లేదు, నా అక్క తోబుట్టు ఎవరు కూడా నా మాట వినడం లేదు, నాకు ఇలాంటి కుటుంబం వద్దు అని అనుకుంటాము. కానీ దయచేసి గమనించాలి, దేవుడు ఏమంటాడంటే, ఆ మాట చెప్పే ముందు నీ యొక్క హృదయం మార్చుకో, అంత కూడా సెట్ అయిపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో ఎలాంటి హృదయం మనకు కావాలి? నూతన పరచబడిన హృదయం దేవుడు మనకి ఇవ్వాలి. ఎలాంటి హృదయం అంటే, క్రీస్తు యేసు కలిగిన హృదయం మనకు ఉంటే మనం ఏం చేస్తామో, మొట్టమొదటిగా దేవుడిని ప్రేమిస్తాము, రెండవ విధంగా నా సహోదరుని నా వల్ల నేను ప్రేమిస్తూ ఉంటాను అని మనం చూస్తుంటాము. చాలా మంది ఏం చేస్తారంటే ప్లేసెస్ని మారుస్తారు. అబ్బా ఇప్పుడు హైదరాబాద్ బోర్ వచ్చేసింది, చలో బెంగళూరుకి వెళ్ళిపోదాము, బెంగళూరు బోర్ అయిపోయింది, ఫారెన్కి వెళ్ళిపోదామని. ఆ ప్లేసెస్ మార్చడం మంచిదే, ఒక్కొక్కసారి అనుకుంటాం ప్లేసెస్. కానీ దానికంటే ఏమంటుందంటే, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి, అక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఉంటాయి. మేబీ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉండకపోవచ్చు, అక్కడ కొత్త ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ప్రాబ్లం కంపల్సరీ ప్రాబ్లం ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే, మన యొక్క నూతన పరచబడిన హృదయం ఏం చేస్తామంటే, నేను ఎక్కడున్నా ఆ ప్రాబ్లంతో నేను సాల్వ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే, సంఘాలని మారుస్తుంటే నేను నూతన పరచబడతాను అనుకుంటాం. కానీ ఎక్కడికి పోయినా ఒక సంఘంలో ఒక ప్రాబ్లం ఉంటే ఇంకొక సంఘంలో ఇంకొక ప్రాబ్లం
ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సంఘంలో అంటే, సంఘం నడవబడుతుంది ఎవరితో? మనుషులతో నడపబడుతుంది. మనుషులతో ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఒకరిని పలకరించకపోయినా వారి బాధ అవుతుంది. ఇవి డైలీ ప్రాబ్లమ్స్. ఒకరికి మెసేజ్ పెట్టి ఇంకొకరికి మెసేజ్ పెట్టకున్నా, పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టలేదని మన చర్చ్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఉంటారు. సో దయచేసి గమనించాలి. ఇలాంటి చిన్న వాటికి మనం ఏం చేస్తామంటే, అరే నన్ను ఇష్టపడడం లేదు ఆ విధంగా. కొంతమందిని ఎలా ఉంటుందంటే, కొంతమందిని మొట్టమొదటిగా మిస్ చేసి వాళ్ళని తర్వాత మిస్ చేసినా తప్పే. అంటే అలా ఒక్కొక్కసారి మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో దయచేసి గమనించాలి ఇలాంటి వాటికి. సో దేవుడు ఏమంటాడంటే, మేబీ నువ్వు సంఘం మార్చినా అక్కడ వేరే ప్రాబ్లం ఉంటాయి, కానీ ఉన్న సంఘం ఎక్కడైతే ఉన్న స్థితిలో నువ్వు నూతన పరచబడితే అది నీకు ఆశీర్వాదకరం అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో దయచేసి గమనించాలి ఏంటంటే, మానవుని పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం పాలిటిక్స్ అనుకుంటాము, ఒక్కొక్కసారి ఎకనామిక్స్ అనుకుంటాము, ఒక్కొక్కసారి ఎకనామిక్, దాంతో ఎడ్యుకేషన్, దాంతో టెక్నాలజీ. కానీ దయచేసి గమనించాలి, వీటన్నిటికంటే గొప్ప ప్రాబ్లం ఏంటంటే, యెరెమీయా 17:9 చదవండి. యెరెమీయా 17:9 చదవండి. యెరెమీయా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆమేన్. అది ఘోరమైన వ్యాధి కాదు, దాని జలుబు గలవాడదు. దయచేసి గమనించండి. మనం ఏమనుకుంటామంటే, లోకంలో పాలిటిక్స్ ఉంది కదా, అది చాలా హీనమైనది, మనకి చాలా మెప్పు అని అనుకుంటాము. ఒక్కొక్కసారి మనం ఏం చేసుకుంటాం, మానవునికి ప్రాబ్లం ఏంటంటే ఎకనామిక్స్. అంటే ఆర్థిక విషయాల్లో మనం అందరం క్షీణించిపోయాము, ట్యాక్సెస్ కడుతున్నాం అని అనుకుంటాము. ఒక్కొక్కసారి మనకు ఎడ్యుకేషన్ లేదు అని అనుకుంటాం. కానీ ఇక్కడ 17:17 దేవుడు ఏమో రాస్తున్నాడంటే, ఏంటి చాలా దూషణ చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. సో దయచేసి గమనించాలి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ చాలా మోసకరమైనదా, లేకపోతే మన హృదయమా? మన హృదయమే. దయచేసి గమనించాలి. మనం ఏమనుకుంటామంటే ఇతరుల దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ మనలో ఉన్న ప్రాబ్లంకి మనం ఎప్పుడు కూడా చూడము అని మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీ చుట్టూ జరిగే ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే మీ యొక్క హృదయాన్ని మార్చుకుంటే సమస్తము కూడా నూతన పరచబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఒక తోటలో ఒక యాపిల్ చెట్టు ఉందండి. ఒక తోటలో యాపిల్ చెట్టు ఉంది. యాపిల్ చెట్టు చెడు యాపిల్ కాయలని ఇస్తుంది అనమాట. అంటే మంచిగా అంటే అంటే అది కులిపోయిన యాపిల్స్ని అది ఇస్తుంది అనమాట. సో అది ఏం చేస్తామంటే, యాపిల్స్ మంచిగా ఉండడానికి మనం ఏం చేయాలి? బయట పెయింట్ వేసి అమ్మితే సరిపోతుందా? ఒక యాపిల్ చెట్టుకి సరిగా మంచి పంటలు ఇవ్వడం లేదు. సో చాలా మంది ఇక్కడ వాళ్ళు మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒకలాంటి పెయింట్ వేసి మనకు అమ్ముతుంటారు. అది సొల్యూషనా? కాదండి. సో మనం ఏం చేయాలి? దాని యొక్క వేర్లలో ఉన్న ప్రాబ్లమ్ని దాన్ని మనము సెట్ చేయాలి. ఏం చేయాలి? ఎక్కడ ప్రాబ్లం ఉంది, దాని యొక్క వేర్లలో, రూట్స్, ఫౌండేషన్లో దాని యొక్క ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకోవాలి. సో దయచేసి గమనించాలి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మన యొక్క చెడు ఉందనుకోండి, దాని మీద టేప్ వేయడండి. దాని మీద టేప్ వేసి నువ్వు ఎప్పుడు బాగున్నావు అని బయట నుంచి టేప్ వేయడు. దేవుడు ఏం చేస్తాడంటే, మన హృదయము అక్కడ మారుస్తాడు. అర్థమైందా? మన హృదయం. సో హృదయంలో నుంచి ఎలాంటి కోరికలు వస్తుంటాయి? ఈర్ష్య, ద్వేషము, ఇతరులని బాధ పెట్టేది, సో అన్ని కామము, దాని తర్వాత చెడు చూడడము, ఇది నేను పొందుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. సో దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క హృదయాన్ని నాకు సమర్పించు, నేను అది నూతన పరుస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో ఎప్పుడైతే మన హృదయం మారుతుందో, మనం ఆటోమేటిక్గా మనము మంచి యాపిల్ పండుగ ఇతరులకి సేవించుకో క్రమంలో మనం వెళ్తూ ఉంటాము.
సో దయచేసి గమనించండి. ఎజికియల్ 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఎజికియల్ 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఎజికియల్ 36:26 36:26. ఆమె నూతన హృదయాన్ని నేను ఇచ్చేదను, నూతన స్వభావాన్ని నేను నీకు ఇచ్చేదను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. సో దేవుడు ఏమంటాడంటే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను నీకు కొత్త రూల్స్ ఇవ్వను, నేను నీకు కొత్త హృదయం ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో దయచేసి గమనించాలి. సో దేవుడు ఏమంటున్నాడు, నేను ఈ కొత్త నిబంధనలు ఇవ్వడం లేదు, నేను ఇంకొక కొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే మనము ఇతరులని బాధ పెట్టే కరంగా ఉండవచ్చు, మనం ఇతరులను ద్వేషించే కరంగా ఉండవచ్చు. సో మనం అందరము కూడా మన హృదయాలు నూతన పరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే యేసయ్యను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో యేసయ్యను అడగాలి ఏంటంటే అయ్యా నాకు ఒక కొత్త హృదయాన్ని నాకు అనుగ్రహించి ప్రభా అని మనము కోరుకోవాలి. ఎందుకంటే నేనున్న రిలీజియన్స్ మతము నన్ను మార్చలేదు, కేవలము దేవుడే నా హృదయాన్ని మారుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. లాస్ట్ వీక్ కూడా మనం పంచుకున్నాము తప్పిపోయిన కుమారుడు లూకా 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, తండ్రి నుంచి వేరైపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, సమస్తం కోల్పోయాడు. దేవుడు అక్కడ అతన్ని ముట్టాడు. అతను పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు ఆ తండ్రి సమస్తము కూడా అతనితో పునరుద్ధరణ చేసి సమస్తము కూడా నూతన పరచబడింది ఆయన జీవితాల్లో అని మనం చూస్తుంటాము. మీరు దయచేసి గమనించాలి, తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో మనం ఎంతో నేర్చుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఉన్నాము, దేవుడితో ఉన్నాము, మన సొంత ఆలోచనలు బట్టి మనం ఏం చేస్తున్నామంటే నాకు తండ్రి వద్దు, నాకు ఈ యొక్క దేవుడు వద్దు, నాకు ఇది వద్దు అని మనం ఏమనుకుంటామంటే నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు నేను నా సొంత ఆలోచనలు బట్టి నడుస్తాను, ఇన్ని రోజులు నేను దేవుడితోనే ఉన్నాను కదా, మంచిది, ఇప్పుడు నేను ఇలా ట్రై చేస్తూ ఆ కొడుకు కూడా నేను కొత్తదిగా ట్రై చేయాలనుకున్నాడు. దేవుడు తండ్రిని వదిలేసి కొత్తదిగా ట్రై చేయాలని అనుకున్నాడు. సో ఎప్పుడైతే యేసయ్యని వదిలేసి మనం ఏమైనా చేయగలమా? ఎప్పుడైనా మనం ఏదైనా చేయగలమా? ఈ రోజు ఎలా ఉన్నాయంటే జీవితాలు, సంబంధాలు, యేసయ్య లేని వివాహాలు జరుగుతున్నాయి, యేసయ్య లేని కుటుంబాలుగా ఉన్నాము, యేసయ్య లేని క్రైస్తవులుగా ఉన్నాము. దయచేసి గమనించారు, అలాంటి జీవితాలు ఏ విధంగా ఉంటాయి? లోకంలోకి వెళ్ళిపోయినా ఆ తప్పిపోయిన కుమారుడి జీవితంగా ఉంటాయి. ఇంట్లో సుఖం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, డబ్బులు ఇట్లా వెళ్ళిపోతుంటాయి, దొంగతనం చేసుకుంటాడు సాతానుడు. సో లాస్ట్కి మనం అతను ఏం చేసుకుంటాడు, ఇతరులని అడుక్కొని తిని ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ పనిచేస్తున్నామో హీన జీవితాలను జీవించే క్రమంలో వెళ్ళిపోతాం. కానీ దేవుడు అక్కడ కూడా మరి తండ్రి శపించలేదండో, నా కొడుకు నా దగ్గరికి రావాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని మరొక ఛాన్స్ ఇచ్చాడు. అతని తీర్మానం తీసుకుని నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని తీర్మానం తీసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? తండ్రి సమస్తము కూడా అతని నూతన పరచబడి అతనికి కొత్త జీవితం దేవుడు అనుగ్రహించాడు. ఆమె అలాంటి జీవితాలు దేవుడు మనం ఇప్పుడు కాక సంగమా, మనమందరం కూడా మన గతంలో చేసిన పాపాలు ఉండవచ్చు, మన గతంలో చేసిన తప్పులు ఇప్పటికీ కూడా అనుభవిస్తుండవచ్చు. కానీ దయచేసి గమనించాలి, దేవుడికి నీ యొక్క సమస్తము పాస్ట్ ప్రజెంట్ అంతా కూడా తెలుసు. సో దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క జీవితము అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయకు. నీ యొక్క అప్పుడు తప్పు చేసావు, ఎందుకు? నూతన పరచబడలేదు నీ యొక్క హృదయం. ఆమె అప్పుడు నీ యొక్క జీవితం నూతన పరచబడలేదు. ఇప్పుడు నువ్వు దేవుడిని తెలుసుకున్నావు, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సంఘంలో ఉన్నావు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ యొక్క హృదయం దేవుడికి ఇచ్చినట్లయితే సమస్తము కూడా ఏదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ తిరిగి జీవితంలో కట్టబడుతుంది. ఏదైతే పోగొట్టుకున్నావో సంబంధాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి కోల్పోయిండవచ్చు, దేవుడు సమస్తమును కూడా నిన్ను నూతన పరచబడి అన్ని కూడా నీకు అనుగ్రహింపబడుతుంది కాక అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నువ్వు నువ్వు బాధపడితే అది నూతన పరచబడడం కాదండి. యూదా యేసు ప్రభువుని 34 అమ్మేశాడు, బాధపడ్డాడు, అయినా మారుమనసు పొందలేదు. అవునా? యూదా ఇస్కరియోతు బాధపడ్డాడు, అయ్యా నేను తప్పు చేశాను అని నేను బాధపడి
అని చెప్పలేదు. అతను ఏం చేసుకున్నాడు? ఉరేసుకొని చనిపోయాడు. కానీ పేతురు ఏం చేశాడు? దేవుడు 3 సార్లు తృణీకరించాడు. తృణీకరించిన పేతురు ఏం చేశాడు? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. 3 సార్లు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు పేతుర్ని ఆ యొక్క దేవుడి యొక్క ఆత్మతో నింపి దేవుడు అనేక మందిని రక్షింపజేశాడు పేతురు ద్వారా. ఆమె సో అలాంటి జీవితాలు దేవుడు జీవిస్తాడు. ఆమె అలాంటి జీవితాలు దేవుడు మనకి ఇవ్వగాక. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థన చేయాలి. నా కుటుంబం నూతన పరచబడాలి ప్రభువా, నా యొక్క కుటుంబంలో అందరూ కూడా నూతన పరచబడాలి, నా యొక్క సంఘము నూతన పరచబడాలి అని మనం ప్రార్థన చేయాలి. నా జీవితాలు నేను వ్యక్తిగతంగా నూతన పరచబడాలని మనం ప్రార్థన చేద్దామా? దయచేసి గమనించాలి. మనం తీర్మానం తీసుకున్నాం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. మనం కొన్ని క్షణాలు ప్రార్థనలో వెళ్దాము. ఏంటంటే మనము మొట్టమొదటిగా మన జీవితాలు నూతన పరచబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఆమె రెండోదిగా మన కుటుంబాలు నూతన పరచబడాలని మనం ప్రార్థన చేద్దాం. మూడోదిగా మన యొక్క సంఘము కూడా దేవుడు నూతన పరచాలి. ఆమె దేవుడు తన ఆత్మలతో నింపాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా దయచేసి గమనించాలి. సంఘంలో ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ తెలుసా? సంఘంలో ఒక ప్లేస్ పెద్ద సంఘాల్లో ఇది ఉంటుంది. మా తల్లి సంఘంలో కూడా ఇది ఉండేది. ఏంటంటే మీ పోగొట్టుకున్న వస్తువులు అక్కడ దొరుకుతాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్లు పోగొట్టుకుంటారు, బాటిల్స్, చిన్న పిల్ల బాటిల్స్, దాని తర్వాత కార్ కీస్ ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే దొరికిన వాళ్ళు అక్కడ తెచ్చేస్తారు. సో అందరికీ కూడా ఏంటి తెలుసు అంటే పోగొట్టుకుంటే అక్కడ ఎవరైనా వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మనకి ఇస్తారని. ఫోన్లు పోతాయి, బైబిల్ కూడా పోతాయి, అన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఫోన్లు పోయాయి అనుకోండి, పరిగెత్తుకొని వచ్చి తీసుకుంటాడు. బంగారం పోయింది అనుకోండి, పరిగెత్తుకొని పోయి తీసుకుంటాడు. అతను ఏది కానీ బైబిల్ పోతే ఎవరు తీసుకోడు, కొత్తది కొనుక్కొచ్చలే. నేను వాస్తవం చెప్తున్నాను. నేను నా తల్లి సంఘంలో జరిగింది ఎస్ సార్. వెన్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, ఎప్పుడైతే ఆత్మీయ విషయంలో వచ్చినప్పుడు మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఒకసారి కష్టకాల సమయంలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుందని. కానీ అర్థమైందా? కష్టకాల సమయంలో వచ్చాయనుకోండి, కష్టకాల సమయంలో ఒక వ్యక్తి వేరే సంఘంలో, దయచేసి ఉదాహరణ చెప్తున్నాను, సంఘానికి రావడం లేదన్నమాట, పెళ్లి చేసుకోవాలి. సంఘానికి రావడం లేదు, పెళ్లి చేసుకోవాలి. సో ఆ కమిటీ ఏం చేసింది తెలుసా? రాని అంత రోజులు ఆ మెంబర్షిప్ కట్టించుకొని పెళ్లి చేస్తారు. కరెక్ట్ చేస్తారా, తప్పు చేస్తారా? మేము మనకేం శిక్ష ఉంటుందని నేను ఏమంటున్నానంటే, దేవుడు కృపగల దేవుడు. మనం ఆయన కృపని అంటే చెల్లాచెదరు చేసుకోవాలి. ఆమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని యొక్క ప్రజల్లో మనం ఉన్నామనుకోండి, మనకి ఆపద వస్తే దేవుడు పక్కనే ఉంటాడు. అదే లోకంలో ఉన్న వ్యక్తి అనుకోండి, మనము లోకంలో ఒక వ్యక్తిగా మన ప్రార్థన ఆలకిస్తామో లేమో అని మనం ఏం చేస్తామో లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవడానికి చేస్తాం. కానీ అదే దేవుళ్ళు ఉన్నామనుకోండి, దేవుడే సహాయం పంపిస్తాడు. ఏం కాదు, నేను నిన్ను కాపాడు, నేను నీ తోడు ఉన్నానని దేవుడు మీతో మాట్లాడతాడు. అది ఉంటుంది. ఆమె సో దయచేసి గమనించాలి. మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రార్థనలో వెళ్తాం. కొన్ని క్షణాలు దేవాలని నూతన పరచు ప్రభావాన్ని ప్రార్థన చేద్దాం. మనం అక్కడే ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉండవచ్చు, కానీ అక్కడి నుంచి లేవనెత్తాలి మనకు. ఆమె దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకుంటాం. స్టాండప్ దయచేసి మనమందరం కూడా నిల్చొని అన్ని కూడా బైబిల్స్ అన్ని కూడా కింద పెట్టండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీవు యేసయ్యా అయ్యా కొన్ని నిమిషాలు అయ్యా నన్ను నూతన పరచు ప్రభావాన్ని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభా మీకే వందనాలు, ప్రభా మీకే వందనాలు, ప్రభా స్తోత్రాలయ్యా, ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు అందిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది మా రాజులకు రాజాలను నూతన పరచులను ప్రార్థన చేస్తాం ప్రభా. మీకే వందనాలు. అందరూ కూడా గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా జీవితాల్లో ప్రభా నీవు నూతన పరచులను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ నాకు కొత్త హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ లోక రీతిని తండ్రి మరి వాటి మీద నా యొక్క ఆశ లేదు కానీ ప్రభా మీ యొక్క తండ్రి మరి మీరు నా హృదయాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేయండి దయచేసి. డోంట్ బి డిస్ట్రాక్టెడ్. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. Thank you Jesus, thank you Jesus Lord, thank you Lord for giving us a pure heart Father. Tani ma ప్రార్థన ప్రభా నీవు నాకు కొత్త హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కానీ ఇదిగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో నేను సమస్తము నూతనముగా చేయగలను అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేయండి. యేసయ్యా నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిలములికి తేలాగా నా వల్ల కాదగా నిలువేయుండుట. బందీనైపోయా నిలములికి తేలాగా నా వల్ల కాదగా నిలువేయుండుట. అందరూ కలిసి యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలను నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వ్యక్తిగతంగా ప్రభా నా యొక్క పరిస్థితులను మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వ్యక్తిగతంగా తల్లి నా యొక్క హృదయాన్ని కనిపిస్తున్నాను ప్రభా. పాపం నా యొక్క హృదయం కలుషితమైంది ప్రభా. నాకు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో పశ్చాత్తాపంతో ప్రభా నా యొక్క హృదయంలో నేను సొంత రక్షకుడిగా ఆహ్వానిస్తున్నాను ప్రభా. నా యొక్క హృదయం మార్చి ప్రభా నేను నూతన పరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం సంగమా. దయచేసి కుటుంబాలందరూ కూడా నూతన పరచబడాలి. కుటుంబాలు ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు మార్చాలని ప్రార్థన చేయండి. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు సంగమా. దయచేసి అలాంటి పరిస్థితి మనకుందా? దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేద్దాము. దయచేసి కుటుంబంలో శాంతి సమాధానాలు లేవా? దయచేసి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాల్లో తన యొక్క ఆత్మని కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ప్రభా. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా. మీ నామని
పరిశుద్ధతను పెంచి కాపాడుచున్నాను. కుటుంబంలోనైనా నేను ఐక్యత సమాధానం దయచేయమనిచున్నాను. నేను బిడ్డలనైనా మాకు లోబడి విజయనై చూపించే జీవితం నేర్పించమనిచున్నాను. నేను తల్లిదండ్రుల ఎవరినైనా లోబడినైనా వారినైనా మీరు స్థితించే వారిగా మహిమపరిచే వారిని మీరు దయచేయమనిచున్నాను. నేను వారితో మాట్లాడి దర్శించమనిచున్నాను. నేను కుటుంబ సమేతం కలిసి వారితో మాట్లాడి దర్శించబడుచున్నాను. నేను ప్రతి ఒక్కరునైనా నేను మీకు లోబడే వారు దయచేయబడుచున్నాను. నేను అటువంటి విధంగా నేను కుటుంబాన్నైనా తన పేరెంట్స్ కూడా నేను మీరే దీవించాల్సిందిస్తున్నాను. నేను వారందరూ నేను కుటుంబ సమేతంగా నేను ఈ సన్నిధిలోనైనా మేము ముందుకు సాగే కుటుంబం దయచేస్తారని, మాకు అటు విజ్ఞానం దయచేస్తారని, మీకు లోబడి విద్యలే మేము కూడా నేను ఈ సన్నిధిలో నేను బలం పొందుకునే కుటుంబం దయచేస్తారని యేసు నేను నామమున దయచేసి కుటుంబాల గురించి సంఘం గురించి ప్రార్థన చేయండి. దేవుడు సంఘాన్ని నూతన పరచబడాలని ప్రార్థన చేయాలి, నూతన పరచాలని ప్రార్థన చేయండి. దయచేసి కొన్ని క్షణాలు అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకం కుమ్మరించమని ప్రార్థన, అభిషేకంతో ప్రభా మీ అభిషేకం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా తను ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభా మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా కొత్త ఆత్మలను మీరు తండ్రి మన కొత్త ఆత్మలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి అడుగుని ఇవ్వబడని ఎంతో మంది లోకంలో చర్చాల్లో ఉన్నారు ప్రభా. క్రైస్తవులే ప్రభా తాగి పడిపోతున్నారు ప్రభా, సంఘానికి రాలేకపోతున్నారు ప్రభా, వ్యసనాల్లో తని నిమగ్నమైపోయారు ప్రభా. యేసు నామంలో ప్రభా ప్రతి ఒక్క చేయి ప్రభా ఆ యొక్క అంధకార తన బంధకాల నుంచి విముక్తి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా ప్రభా. అందరూ కూడా మారు మనసు పొంది ప్రభా తన సంఘానికి వచ్చి దేవుని గురించి నేర్చుకొని ప్రభా లోకంలో వెలుగుగా ఉప్పుగా ఉండటం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా కుటుంబ తన సమేతంగా వచ్చి ప్రభా మిమ్మల్ని ఆనందించి గణపరిచాలని అధికత మీరు మరి దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభా యేసతి పరిశుద్ధంగా గారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మన చివరి పాట పాడుకొని కానుక సమర్పించుకున్నాము. జ్యోతి గారు పాట పాడండి. Jatin brother, can you sing a song? Okay. Nanti dia akan cepat Yudamu Yehovah Yudamu Yehovah Yudamu Yehovah యుద్ధము యెహోవా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని పంపించుకుందామండి. ప్రభా మీకు ఏమన్నా స్తోత్రాలు చేస్తున్న ప్రభా సాయంత్రకాల సమయంలో మీరు మీ యొక్క ప్రచారంతో ప్రభా నడిపించినందుకు మీకు ఏమన్నా స్తోత్రాలు చేస్తున్న ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మంచి ఆరాధన వాక్యం అదే సాక్షాత్తు మమ్మల్ని దీవించినందుకు మీకు ఏమన్నా పట్ట కాంకాల నిమిత్తం మేము స్థుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఏసయ్య కుటుంబాలలో ప్రతి ఒక్కరి ప్రభా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు మొట్టి ప్రభా మీ మహిమార్థం నిమిత్తం ప్రభా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన ఉద్యమాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆర్థికంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి తన ఏదైతే బాధలు ఇబ్బందులు ఉన్న ప్రభా సమస్తము మీకు సమర్పిస్తున్నాం ప్రభా. అదేవిధంగా స్వస్థత నిమిత్తం ప్రభా
సిస్టర్ సుప్రియ గారిని, అదేవిధంగా ప్రభా మరి సుహాన్ని కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభా. మరి వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థత పరిచి ప్రభా, మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామి కనపరుస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ యొక్క ఆత్మతో నింపి మమ్మల్ని తండ్రి మరి మీ యొక్క ఆత్మలో నడిపించమని ప్రార్థన చేస్తూ మీరు చిన్న ప్రార్థన ఏసతి పరిశుద్ధాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సమాజానికి తోడై ఉండదు కాక. ఆమె. Thank you so much. May God bless you. Have a great week ahead. Thank you. Praise the Lord.